హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మానస ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారు అంటూ అధిక మెజారిటీ కోసమే మేమందరం వచ్చామంటూ సినీ నటులు, సినిమా హీరోలు, సీరియల్ యాక్టర్స్ అంటున్న మాట. ఇప్పటికే ఆది ప్రచారం బాగా విస్తృతంగా చేస్తున్నారు. అలాగే సుధీర్, రామ్ ప్రసాద్, వరుణ్ తేజ్, జానీ మాస్టర్ లాంటి ప్రముఖులు అందరూ సెలబ్రిటీస్ వచ్చి పిఠాపురానికి పవన్ గెలిపించాలంటూ తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఓటుకు 5,000 మరియు 10,000 ఇస్తున్నారంటూ ప్రచారం ఎంతవరకు నిజముందో అక్కడ స్థానికులకు మాత్రమే తెలుసు. ఓటు చీలలేయకుండా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించండి అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాట. పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం వైపే ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి విజయం సాధిస్తారు అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వ్యతిరేకత కూడా ఉంది, అది ఒప్పుకోవాల్సిన విషయం. ఇప్పటికే సెల్ఫీ వీడియోతోటి చిరంజీవి గారు తమ మద్దతును పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. ఇక పిఠాపురంలో గ్రౌండ్ లెవెల్లో వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు? అతను ఇండిపెండెంట్గా గెలవచ్చు కదా సీట్ ఇవ్వకపోతే అని మీకు అనుమానం రావచ్చు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ విన్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని ఇస్తాను అని చెప్పడమే దానికి కారణం. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును కాదని వైసీపీ పార్టీ వాళ్ళు కొత్తపల్లి మండలానికి చెందిన రెడ్డిశెట్టి రాజా, కొల్లపూరు మండలానికి చెందిన కరసాల కన్నబాబు, పిఠాపురం టౌన్కి ద్వారంపూడి చంద్రశేఖర్ని పవన్ కళ్యాణ్కి పోటీగా బరిలో దించారు. ఇక మెయిన్ మిథున్ రెడ్డి గారు, ఇలా సీనియర్ లీడర్స్ని, పొలిటీషియన్స్ని అందరూ ఒక పవన్ కళ్యాణ్కి భయపడి గెలుస్తాడేమో అన్న భయంతో పవన్కి వ్యతిరేకంగా ఇన్ఛార్జీలుగా నియమించారు. అలాగే సీఎం గారు వంగా గీతను కూడా పవన్కి వ్యతిరేకంగా కాపు కులస్తురాలు కాబట్టి ఓట్లు చీలుతాయన్న ఉద్దేశంతో వంగా గీతను నియమించడం జరిగింది. ఇక ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గెలిస్తే తమ పేరు రెడ్డి యాడ్ చేసుకుంటాను అని చెప్పడం చాలా దారుణం. పవన్ కళ్యాణ్ గారు ఓడిన ముద్రగడకు కాపు కులస్తుల పైన వారి అభివృద్ధి పట్ల మంచి జరగాలని కోరిక ఉండాలి తప్ప ఇలా వ్యక్తిగతంగా ఒకరిని దూషించడం చాలా తప్పు. ముద్రగడ పద్మనాభం రెడ్డికి అగనెస్ట్గా తన కూతురే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ముద్రగడని వ్యతిరేకిస్తూ ఒక వీడియో తీసి వదిలారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర పాలన సాధ్యం కాదు, అందుకే బీజేపీ, టీడీపీ తోటి పొత్తు ప్రకటించానని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇక పిఠాపుర ప్రజలకి మాత్రం మెయిన్గా అక్కడ తాగునీటి సమస్య, నిరుద్యోగ యువత, మురుగునీటి కాలువ, ఉప్పాడ సముద్రగట్టు, మత్స్యకారులు వేటకు వెళ్ళి వచ్చినప్పుడు ప్రాణాలు కోల్పోవడం, ఉప్పాడ మినీ హార్బర్ను వేగవంతం చేయడం లాంటివి తూర్పుగోదావరి జిల్లాలో 5 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయగా అందులో పిఠాపురం, రాజానగరం, గన్నవరం, రాజోలు, కాకినాడ రూరల్. 2019 పిఠాపురంలో మాకినేడు శేషకుమారి గారు జనసేన పార్టీ నుంచి 15% ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. 10 ఏళ్ల రాజకీయ జీవితంలో పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగిన కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రస్తుతం. ఎవరు ఏమనుకున్నా కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురం మెగా అభిమానులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి విజయం ఈజీ కావచ్చు అని ఊహాగానం. ఇక పవన్ కళ్యాణ్ గారు టూరిజం ప్లేస్ గాను, అలాగే మెరీనా బీచ్ను గాను బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పడం విశేషం. ఇక నేషనల్ మీడియా సైతం ఇంటర్వ్యూలు జనసేన గెలవడం సులభంగా మారనున్నాయి. ఇక మెజారిటీ కోసమే వేచి చూడాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుల కారణంగా అత్యధిక భారీ మెజారిటీతోటి గెలుస్తారని మెగాభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐలు సైతం ఫారిన్స్ నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి గెలవాలని ఆకాంక్షిస్తూ ప్రచారం బాగా కొనసాగుతుంది. ఇక రేపే ఎలక్షన్స్ కావడంతో పవన్ కళ్యాణ్ గారిపై ఉత్కంఠ మరింత బాగా పెరిగింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీ సపోర్ట్ తోటి ముందుండాలి అని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మరిన్ని విషయాలు కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్.